తాలూకా జ్ఞాపకాలు మనం ఎంత దూరం వెళ్ళినా మనల్ని వదలవని తెలిసిన మా ఊర్లో ఉండలేక ఇలా ఒక సిటీకి వచ్చాను. ప్లేస్ మారితే అయినా నాలో ఏమైనా మార్పు వస్తుందేమో అని. మర్చిపోవడం అనుకున్నంత సులువైతే కాదని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. కానీ ఏదేమైనా నేను తనని మర్చిపోవాలి. అన్నా ఎక్కడికి వెళ్ళాలి? నవ్వుతావేంటన్నా ఎక్కడికి వెళ్ళాలంటే? ఎక్కడికి వెళ్ళాలో తెలియక. అదేంటి సిటీకి కొత్త? మరి ఇంకెందుకు లేటు? ఒక 100 ఇవ్వు, మంచి హోటల్ దగ్గర దింపుతా. నేను 1-2 రోజులు ఉండడానికి రాలేదు భయ్యా. ఓ, అయితే నీకు కావాల్సింది హోటల్ కాదనమాట, ఒక రెంటెడ్ హౌస్. కరెక్టే చెప్పావు. నా బాధ అర్థం కాకపోయినా నాకు కావాల్సింది అర్థమైంది. ఇంతకు నీ బాధ ఏంటి? నీ బాధ చెప్పలేదు కదా నాకు. చెప్పినా నీకు అర్థం కాదులే. సరే ఇప్పుడు ఏమంటావు? నువ్వు అడిగిన 100కి ఇంకొక 100 వేసిస్తా. నాకు ఒక మంచి రెంట్ హౌస్ కావాలి. అంటే 200 ఇస్తావు. 200 కాదులే కానీ ఓ 500 ఇవ్వు, నీకు మంచి రెంటెడ్ హౌస్ చూపిస్తా. 500? ఓ వద్దా అన్నా, రారా. ఉండు భయ్య ఉండు. సరే ఇస్తాలే. ఇంతకీ హౌస్ ఎక్కడా? అన్నా ఈ పక్క స్ట్రీట్లోనే నేను రోజు ఒక మేడం డ్రాప్ చేస్తా. వాళ్ళ ఇంటి పైన పెంట్ హౌస్ ఖాళీ ఉందంట, రెంట్కి ఇస్తానంది. నిన్న అక్కడ దింపుతా, నీకు పర్ఫెక్ట్ సెట్ అయిపోద్ది. ఏదో ఒకట్లే. సరే పదా. ఎక్కన్నా? అన్నా నీకు కావాల్సిన స్ట్రీట్ ఇదే, ఇక్కడ ఇల్లు దొరికిద్ది. అన్నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతా. అన్నా మళ్ళీ ఎందుకు నవ్వుతున్నావు? మా ఊరు నుంచి ఈ ఊరు రావడానికి 350 రూపాయలు. ఆ సొంత నుంచి ఈ సొంతకి రావడానికి 500. వెరీ కాస్ట్. నువ్వు పని చేయాల్సిందన్నా. మా ఊరు రాకుండా మీ ఊర్లో ఉండాల్సింది. 850 రూపాయలు మిగిలాయి. ఎక్కడ దొరుకుతారు రా బాబు పొద్దుపోతుంది. ఎందుకు చెప్పిన ఇల్లు ఎక్కడ? ఆడు చెప్పిన హౌస్ ఇదే అనుకుంటా. ఇక్కడ చూస్తే టూలెట్ ఉంది, లోపలేమో పెళ్లి జరుగుతుంది. లోపలికి వెళ్తే పట్టించుకుంటాడా? సర్లే అడిగేద్దాం. ఏంటి హడావిడేం లేదు. ఏమండి ఏమండి ఏమండి? వస్తున్నా. ఎవరు బాబు నువ్వు? అక్కడ సంధ్య ఫ్రెండ్వా? సంధ్యనా? తనెవరు? కొంచెం నువ్వే చెప్పాలి బాబు. మ్యారేజ్ ఆగిపోయిందని సంధ్య మేడపైన కూర్చుని బాధపడుతుంది. మేమెంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. అయినా మాకు మాత్రం బాధ ఉండదా చెప్పు? అయ్యయ్యో ఆంటీ, నాకు సంధ్య ఎవరో తెలీదు. అక్కడ హౌస్ రెంట్కని ఉంటే వచ్చానంటీ. అయ్యో సారీ బాబు. బ్యాగ్తో వచ్చేసరికి సంధ్య మ్యారేజ్కి వచ్చేవేమో అనుకున్నాను. పర్లేదంటీ. అంకులు మేడపైనున్నారు, ఆయన వెళ్ళి కనుక్కో బాబు. సరే అండి.
ఏమండి? మళ్ళీ ఏం మొహం పెట్టుకొని వచ్చావు? హా? ఆ, నేనా? నువ్వే పెళ్లి చూపులప్పుడు మనీ కన్నా మనుషులు ఇంపార్టెంట్ అని చెప్పి పెళ్లి జరిగేటప్పుడు మనుషులదేముంది, ఈరోజు ఉంటారు రేపు పోతారు, మనీ ఏ ఇంపార్టెంట్ అంటావా? కొంచెమైనా సిగ్గుందా నీకు? అదుండే కదా మా ఊరు వదిలి మీ ఊరు వచ్చింది. మళ్ళీ ఏమన్నావు? ఆ? నేనేమన్నా? ఏం లేదు. పెళ్లి చూపులప్పుడు అసలు అబద్ధాలే ఆడనని చెప్పి ఆడేవన్నీ అబద్ధాలే కదరా ఎదవా. ఆ? ఏంటి ఎదవనా? ఒకసారి ఆగండి. కిందేమో ఆవిడ నేమ్ అడగకుండా అన్నీ చెప్పేస్తున్నారు, మీరేమో ఇప్పుడు నోటుకొచ్చినట్టు తిట్టేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? పెళ్ళి కాకపోతే జరగట్లేదు. అది అర్థమైంది, కింద ఆవిడ చెప్పింది. ఆవిడ మా అమ్మ. ఓ, ఎవరు బాబు నువ్వు? ఏడావిడు మధ్యలో? మా నాన్న. అయ్యో సారీ సారీ అంకుల్. అదే ఇల్లు రెంట్కి ఇస్తానన్నారని. ఫ్యామిలీయా బ్యాచులరా? బ్యాచిలర్ని. మందు సిగరెట్లు అలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అయ్యయ్యో అలాంటివేం లేవు అంకుల్. ఉన్నా పర్లేదు, కానీ తాగినప్పుడు నన్ను పిలవాలి. ఆ, నాన్న ఆ, ఏం లేదమ్మా, జస్ట్ కంపెనీ ఇవ్వడానికి అడిగానంతే. సర్లేండి. ఇక రెంట్ విషయానికి వస్తే నెలకి 10,000 రెంటు, 2 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలంతే. సరే అంకుల్. ఆ, ఇంకో మాట, నీ వల్ల మాకే డిస్టర్బెన్స్ ఉండకూడదు, మా వల్ల డిస్టర్బెన్స్ వస్తే అడగకూడదు. సరేనా? సరే అండి. ఎప్పుడొస్తున్నావు మరి? ఇప్పుడే. అబ్బో చాలా ఫాస్ట్గా ఉన్నావు. అంతే ఫాస్ట్గా 2 నెలల అడ్వాన్సు మా అమ్మాయి ఫోన్పే కొట్టు. అమ్మా చిన్న పనుంది, నేను వెళ్ళొస్తాను. బాగా కమర్షియల్గా ఉన్నాడు. మీ నెంబర్ చెప్పండి. మా నాన్న అంతే, కాస్త కంగారు ఎక్కువ. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, నేను తర్వాత తీసుకుంటాను. ఏమండి? ఏంటి? మీ పేరు చెప్పలేదు. మా అమ్మ చెప్పే ఉంటది కదా. మీరు చెప్పలేదు కదా. సంధ్య. మరి మీ పేరు? సూర్య. సరే అయితే వెళ్తాను. సంధ్య గారు, హ్మ్? బాధలు పంచుకుంటే పోతాయండి, ఇలా తిట్టుకుంటే కాదు. హ్మ్. అబ్బా, ఈ రోజు నుంచి ఈ ప్లేస్ మందేరా. రేయ్ వెళ్ళిపోయావా? జస్ట్ ఇప్పుడే అనియా. మరి అక్కడ ఎక్కడుంటావురా? ఇక్కడే రూమ్ రెంట్కి తీసుకుని ఉంటున్నా. రేయ్ ఎందుకు ఇవన్నీ? ఊర్లోనే ఉండొచ్చు కదా. ఇక్కడ నిన్ను ఎవడైనా ఏమన్నా అంటున్నాడో చెప్పు. ఊర్లో వాళ్ళు ఏదో అనుకుంటారని కాదనియా, ఎవరెలా అనుకున్నా నాకేం పర్లేదు. కానీ వాళ్ళు చూసే చూపులు ఉన్నాయి చూసావా, అవి చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. పెళ్ళి ఆగిపోతే నువ్వేం చేస్తావురా? అనియా, కొన్ని రోజులు ప్రశాంతంగా ఉందామని ఇక్కడికి వచ్చాను. నా మనసు సెట్ అయ్యాక నేనే తిరిగి వచ్చేస్తాను. ఇంకొకసారి ఈ మ్యాటర్ గురించి అయితే నాకు కాల్ చేయకు. బాయ్. హలో రే రే వీడేంటి ఎంత సీరియస్గా ఫోన్ పెట్టాడు? ఇక్కడంతా బాగానే ఉందిరా. హైదరాబాద్కి మనం కొత్త కదా. సూర్య గారు, రే నేను మళ్ళీ చేస్తాగు. అదే అడ్వాన్స్ ఇస్తా అన్నారు కదా. ఓ మర్చిపోయానండి, ఒకసారి మీ నెంబర్ చెప్పండి. 9292384868. పంపించండి చూడండి. ఆల్రెడీ మా నాన్న 2 times వచ్చారంట, కానీ మీరు డీప్ స్లీప్లో ఉండి లేవలేదు. అంటే కొంచెం టైర్డ్గా ఉండి అలా. అవును, మీరేం చేస్తూ ఉంటారు? నేనేం చేయను, ఖాళీ. హ? ఏంటి?
అయ్యో మీరు రెంట్ కోసం భయపడకండి, నేను టైంకి పే చేసేస్తాను. ఓకే. హైదరాబాద్కి ఫస్ట్ టైం వచ్చారా? మ్, దేనికి? దేనికి అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. పాస్. పాసా? మార్నింగ్ జరిగిన దానికి సారీ. అయ్యో పర్లేదండి. ఇంతకీ ఏం జరిగింది? పీటల దాకా వచ్చిన నా పెళ్ళి ఆగిపోయింది. ఓ సారీ. అయినా బాధేం లేదు, కానీ చుట్టూ చూసే జనాలు చూపులే కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. కానీ ఏం చేస్తాం, బాధైనా కోపమైనా 4 గోడల మధ్యలోనే. మ్, అసలు ఎలా? మా కన్నా కట్నం ఎవరు ఎక్కువిస్తున్నారని లేనిపోని రీజన్స్ చెప్పి క్యాన్సిల్ చేసేశారు. ఆ, అదేంటండి? సరే, మనం దీనికోసం మాట్లాడుకోవడం మానేస్తే బెటర్. బాయ్. బాయ్ అండి. మీరా? చెప్పండి. అయ్యో, నిద్రపోతున్నారా? నిద్రపోయిన లేపి నిద్రపోతున్నారంట. లేదు చెప్పండి. నాకు తెలియక అడుగుతాను, డబ్బు ఒక మనిషిని ఇంతలాగా మార్చేస్తుందా అండి? ఏ డబ్బు? ఏ డబ్బు ఏంటి? పోనీ ఏ మనిషి? అదే పెళ్ళి క్యాన్సిల్. ఇంత పొద్దున వాడి కోసం అవసరం అండి? నిజమే. అయినా ఆ ఎదవ గురించి మాట్లాడుకొని మన టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? సరే మరి వెళ్తాను. డిస్టర్బ్ చేసినందుకు సారీ. అయ్యో పర్లేదండి, మీరు వెళ్ళండి. తలుపేసుకోండి. కర్మరా బాబు, పొద్దున్న నిద్ర చెడదొప్పింది. సూర్య గారు, ఆ, ఏం చేస్తున్నారు? చేతబడి చేస్తున్నానండి. అయ్యో సారీ, తింటున్నారా? పర్లేదు చెప్పండి, ఏదైనా ఇంపార్టెంటా? అలా ఏం కాదులేండి. పర్లేదు చెప్పండి. అసలు మనుషులు ఇలా ఎలా మారిపోతారండి? ఎలా మారిపోయాడు? అదే డబ్బులు తీసుకున్నవాడు. ఎవడాడు? వాడే. యాక్చువల్లీ నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదండి. అయినా ఆ ఎదవ గురించి మనం ఎందుకు లేండి టైం వేస్ట్ చేసుకోవడం. సారీ అండి, తినండి. దీని పిచ్చి ముద్రపోయింది. వీడినెంతలా వెయిట్ చేద్దాం అనుకున్నా మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాడే. హలో. సంధ్య గారు చెప్పండి. బిజీగా ఉన్నారా? లేదండి, ఖాళీయే. ఒక రీల్ చూసానండి. ఓకే. మళ్ళీ వాడే గుర్తొచ్చాడు. ఎవడు? అదేనండి, ఆ దొంగ సచ్చినోడు. అయినా ఇప్పుడు వాడి గురించి మాట్లాడుకొని మనం టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకులేండి. ఏంట్రా నాకు ఈ కర్మ.
సూర్య గారు బిజీగా ఉన్నారా? ఖాళీగా ఉన్నా అంటే మళ్ళీ స్టార్ట్ చేస్తుందేమో. చెప్పండి. ఖాళీగా ఉంటే మళ్ళీ వాడి గురించి చెప్పడానికా? వద్దు, వాడి టాపికే మాట్లాడద్దు అనుకుంటున్నా. వద్దు వద్దు అని చెప్పే ఇప్పుడు 100 సార్లు చెప్పారు. వెళ్ళిపోయినవాడు బాగానే ఉన్నాడుగా, మరి మీకేమైంది? నాకే, నేను కూడా బాగున్నాను. మరి ఇంకెందుకండి మళ్ళీ వాడి గురించి ఆలోచించడం? వాడు ఎవడో అయితే నేను కూడా ఈజీగా మర్చిపోయేదాన్ని. కాకపోతే మేము 2 years నుంచి లవ్ చేసుకుంటున్నాము. అందుకే చాలా కష్టంగా ఉంది. మేం కాదండి, మీరు. వాడు ట్రూగా లవ్ చేసి ఉంటే ఈ పాటికి మీ పక్కనుండేవాడు. లేదంటే మిమ్మల్ని లవ్ చేయట్లేదనే కదా. అలాంటి వాడి గురించి ఆలోచించి టైం వేస్ట్ అండి. అంతా మన మంచిగా జరిగిందని లైట్ తీసుకోండి. మీరు చెప్పినంత సులువా మర్చిపోవడం? ఖచ్చితంగా కాదు, కానీ ట్రై చేయాలి. ఎలా? నాలాగా. అదేంటి? మీరు చెప్పింది ఫీమేల్ వర్షన్ అయితే నాది మేల్ వర్షన్. స్టోరీ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, నో చేంజ్. అవునా? ప్రేమ ఎక్కువైతే ప్రేమించిన అమ్మాయితో పెళ్ళి అవ్వాలి. కానీ నా ప్రేమ టార్చర్లా అనిపించి వదిలేసి వెళ్ళిపోయింది. ఎప్పుడు? పెళ్ళికి ఒక రోజు ముందు. అప్పుడే తెలిసింది తనకి ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. ఓ, అయితే మీరు తనని అప్పుడేం అనలేదా? తనకుండడం ఇష్టం లేనప్పుడు తెచ్చుకొని నేనేం చేస్తానండి, మీరే చెప్పండి. అది నిజమే. కానీ మీరిక్కడికి ఎందుకు వచ్చినట్టు? మా ఊర్లో ఉండలేక. తను చేసిన తప్పుకు మీరెందుకు రావాలి? అంటే తను అడిగిన లాస్ట్ హెల్ప్ ఇదేనండి, పెళ్ళాపమని. అందుకే ఆపేసా. ఏంటి, నిజమా? హ్మ్. మీ ఇంట్లో వాళ్ళు ఎవరేమనలేదా? ఎందుకనలేదు, చాలానే అన్నారు. ఇంట్లో వాళ్ళు అన్నారు, ఊర్లో వాళ్ళు కూడా అన్నారు. కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నకి నా దగ్గర ఆన్సర్ లేదు. అందుకే కొన్ని రోజులు ప్రశాంతంగా ఉందా అని ఇక్కడికి వచ్చేసా. ఓ, సారీ అండి. ప్రేమదే ఉందండి, ప్రేమించబడ్డం ఇంపార్టెంట్. సరే, మీకు లేట్ అవుతుంది, మీరు వెళ్ళండి. సరే, బాయ్ అండి. సంధ్య గారు, హా? ఇంక వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉంటే బెటర్. మ్మ్. హలో. మీరేంటండి ఇక్కడ? కంగారు పడకండి, కాఫీ తీసుకొని వచ్చా. ఫేస్ వాష్ చేసుకొని వస్తాను. కాఫీ బాగుంది. నైట్ అంతా మీరు చెప్పిన దాని గురించి ఆలోచించా. దేని గురించి? అదే, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించడం ఎందుకని. మంచి డెసిషన్. లేట్గా తెలుసుకున్నా మంచి డెసిషన్ తీసుకున్నారు. చాలా థ్యాంక్ యూ సూర్య. దేనికి? చిన్నప్పటి నుంచి నా ప్రాబ్లం అదే, జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ మిగిలిన టైంని వేస్ట్ చేసుకోవడం. అయ్యో, ఎప్పుడు అలా ఆలోచించకండి, బీ పాజిటివ్ అంతే. టుమారో సరదాగా బయటికి వెళ్దామా? కానీ నా దగ్గర బైక్ లేదే. నా దగ్గర ఉంది. సరే, వెళ్దాం. ఇంతకీ ఎక్కడికి వెళ్దాం? అక్కడికి ఇక్కడికని ఏం లేదు, ఎక్కడికైనా సరదాగా.
సరే నేను తీస్తా ఆగు. నువ్వు పక్కకు జరుగు. ఆ? ఏంటి నువ్వు బండి తీస్తావా? హా. ఈ సిటీలో ఏవి ఎక్కడున్నాయో మీకు తెలుసా? తెలీదు. కదా, ఎక్కు మరి. సరిపోయింది. చూస్తుండగానే 1 సంవత్సరం గడిచిపోయింది. వచ్చినప్పుడు ఏ బాధతో అయితే వచ్చానో ఇప్పుడు ఇంకా ఎక్కువ బాధతో వెళ్తున్నా అనిపిస్తుంది. దానికి కారణం సంధ్య. సరే వెళ్తా మరి. ఉండిపో అని అడగాలనుంది, కానీ ఏమనుకుంటాడు. ఉండిపోవచ్చుగా అంటే చాలు, ఇక్కడే ఉండిపోతాను. ఒకసారి అనొచ్చు కదా. సరే. సరే. సంధ్య గారు, ఆ? నేను మీకు విషయం చెప్పాలి. మ్, చెప్పాక మీరు కోప్పడకూడదు. చెప్పండి. ఈ విషయం మీకు చెప్పకుండా ఊరెళ్ళి మా ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళేమో తనకే చెప్తే బాగుంటుంది కదరా అని నాకు చెప్పి నిజమే కదరా అని నేను ఫీల్ అయ్యి ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్ అండి. సరే చెప్పండి. యాక్చువల్గా మా అబ్బాయిలకి అమ్మాయిలు కొంచెం హార్ష్గా మాట్లాడితే చాలు వాళ్ళకి చాలా పొగరు అనుకుంటాం. మ్, అదే అమ్మాయి కొంచెం ప్రేమగా మాట్లాడితే వాళ్ళతో ప్రేమలో పడిపోతాం. బేసిక్గా అబ్బాయిలు స్ట్రాంగే, కానీ ఈ హార్ట్ని చూసావా, ఇదే చాలా వీక్. సరే అసలు మ్యాటర్ ఏంటో చెప్పు. మ్యాటర్ మొత్తం చెప్తే మళ్ళీ చెప్పమంటదేంటి తింగరది. సంధ్య గారు, అబ్బాయిల హార్ట్ అంటే ఇంక్లూడింగ్ మీ, నా హార్ట్ కూడా వీకే మీ విషయంలో. ఇదేంటిలా చూస్తుంది, ఇంత చెప్పిన అర్థం కాలేదు దీనికి. సంధ్య గారు, ప్రాపర్గా మీ ఆన్సర్ కోప్పడకుండా చెప్తే నేను వెళ్తాను. అవునా? నేను ఆన్సర్ చెప్తే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళవు. మరి నీకు ఓకేనా? అదేంటి? అంటే భయ్యా లేట్ అవుతుంది. సరే భయ్యా నువ్వు వెళ్ళు.